ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని అరికట్టడానికి కొత్త చట్టం తీసుకుని రావడానికి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని వేశారు. ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలన్నీ పరిశీలిస్తూ ఉన్నారు. సో త్వరలో ఒక కఠిన చట్టం రాబోతూ ఉంది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. నాగేశ్వర్ గారు, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక కొత్త చట్టాన్ని తీసుకుని రావాలని అనుకుంటున్నారు. సోషల్ మీడియాలో విపరీతమైన అసత్య ప్రచారాన్ని జరుగుతుంది, దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కూడా వేశారు. అయితే ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి, ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు దీన్ని ఉపయోగించుకుంటూ ఉంటాయి, ప్రభుత్వాలకు అనుకూలంగా మార్చుకుంటాయి అనే చర్చ జరుగుతోంది. సో ఇలాంటి సమయంలో కఠినమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉందా? సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న భారతదేశ రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది, ప్రతి ఒక్కరికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆర్టికల్ 19(1)A ప్రకారము ప్రతి ఒక్కరికి తమ భావాలను వ్యక్తీకరించేటువంటి స్వేచ్ఛ ఉంది. సో దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు. సహేతుక ఆంక్షలు అంటే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో ఈ సహేతుక ఆంక్షల్లో క్లియర్గా మొరాలిటీ ఇలాంటివన్నీ ఉన్నాయి, పబ్లిక్ ఆర్డర్. సో అందువల్ల ఇప్పుడు ఏమి అబ్సల్యూట్ ఫ్రీడమ్, విశృంఖల స్వేచ్ఛ, అమెరికాలో తుపాకులు పట్టుకునే స్వేచ్ఛ లాంటిది ఉన్నదని కాదు కదా. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే ఈ స్వేచ్ఛను విశృంఖలంగా వాడుకుంటున్న మాట నిజం. ప్రభుత్వాలు వీటిని నియంత్రించమంటే తమను ప్రశ్నించేటువంటి సోషల్ మీడియా పోస్టులు నియంత్రిస్తారు. తమ వారు చేసే సోషల్ మీడియా పోస్టులు మనం నియంత్రిస్తారా? ఇప్పుడు ఏ పార్టీ అయినా, ఏ ప్రభుత్వమైనా, తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా సూటి ప్రశ్న ఏంటంటే, తెలుగుదేశం సోషల్ మీడియా ఈ రకమైన సోషల్ మీడియా ప్రచారానికి దూరంగా ఉందా? గుణమే చేసుకొని చెప్పమనండి. అబ్సల్యూట్లీ మేము మాత్రం చాలా హానెస్ట్గా ఇష్యూస్ మాత్రమే మాట్లాడుతున్నాం, ఎవరిని ఏమీ అనడం లేదు, బూతులు వాడడం లేదు, ఫేక్ ప్రాపగండా వాడడం లేదు అని ఏ పార్టీ చెప్పగలుగుతుంది చెప్పండి? సో అందువల్ల ఇప్పుడు సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రభుత్వము నియంత్రించే పని చేస్తే ఈ గందరగోళానికి, ఈ దుర్మార్గానికి రాజకీయ పార్టీలన్నీ బాధ్యులే కదా. ఇందులో అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి పార్టీ చేసే పని తమను ప్రశ్నించే ప్రతి ఒక్కరిని తీవ్రంగా తిట్టడము, వారిని అమ్ముడుపోయారని చెప్పి ముద్రలేయడము, అవసరమైతే వాళ్ళ బూతులతో అటాక్ చేయడము, ఇది అన్ని పార్టీలు చేస్తున్నాయి. తెలుగుదేశం కూడా అతీతం కాదు కదా. ఇప్పుడు అందువల్ల ప్రభుత్వము, గ్రూప్ ఆఫ్ మినిస్టర్ చెప్పాల్సింది, మా వాళ్ళైనా మేము నియంత్రిస్తాం అని ధైర్యంగా చెప్పడమే కాదు, చేసి చూపెట్టాలి. మీకు అది ఎక్కడ ఒక్కరిని ఎవరినో అరెస్ట్ చేశారు, తర్వాత ఏమైందో కూడా తెలియదు. సో అందువల్ల ఇందులో పార్టీలన్నీ కూడా ఈ ప్రాపగండా, సోషల్ మీడియా ఎనేబుల్ ప్రాపగండాలో పోటీ పడుతున్నాయి. ఇందులో ఒక పార్టీ ఎక్కువ, ఒక పార్టీ తక్కువ అని మనం మెజర్మెంట్ ఇచ్చి కొలవలేం. కానీ ఇందులో ఎవరు మాత్రం పూర్తిగా రెస్పాన్సిబుల్గా ఉంటున్నారని అనుకో. సో అలాంటప్పుడు ప్రభుత్వం నియంత్రించేటువంటి సోషల్ మీడియా పాలసీలో మరి ప్రతిపక్షాన్ని నియంత్రిస్తారా, అధికార పక్షం సోషల్ మీడియా విశృంఖలత్వాన్ని కూడా నియంత్రిస్తారా? ఇది సమాధానం చెప్పాలి. రెండవది, ప్రశ్నించడమే క్రిమినలైజ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నారు. ద డిసెంట్ ఈస్ బీయింగ్ క్రిమినలైజ్. ఎవరైనా అడిగారనుకోండి, సూపర్ 6 ఏమైంది అని, ఏమైంది అంటే చెప్పాలి, ఏమైంది, ఎలా అమలు అవుతుందని చెప్పాలి, అమలు కాని ఏమైనా ఉంటే మాకు టైం తీసుకుంటాం, అమలు చేస్తామని చెప్పాలి. కానీ తాట తీస్తాం, నాలుక చీరుస్తాం, మీరు జగన్కి అమ్ముడు పోయినావు అని మొదలు పెడతారు. మీరు విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపారని మీరు అంటున్నారు, ఆపారా అని ఎవరైనా అడిగారనుకోండి, వాడి మీద బండ బూతులు తిట్టడం. సో మళ్ళీ తమను సమర్థించేవారు ఏం మాట్లాడినా ఇబ్బంది ఏమీ లేదు. సో ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుంది? మరి మీరు ఒకవేళ ప్రభుత్వం నియంత్రించాలనుకుంటే అన్ని రకాల సోషల్ మీడియా విశృంఖలత్వాన్ని నియంత్రించాలి. ఇది మొదటి క్వశ్చన్. రెండవది ఏంటంటే, ఎలా నియంత్రిస్తావు? సోషల్ మీడియాకు ఉండే ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు కోట్ల మెసేజెస్, ఇప్పుడు వాట్సాప్లో సందేశాలు పంపుకుంటారు. వాట్సాప్లో ఏదన్నా ఇష్టం వచ్చినట్టు వాట్సాప్ యూనివర్సిటీ అంటారు, దాన్ని అబద్ధాలు చెప్తుంటారు. దీన్ని ఎవరు నియంత్రించాలి? అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. టెక్నాలజికల్గా కూడా ఎంతవరకు సాధ్యం?
ఒక ఎంతమందిని నియంత్రిస్తావు? ఇప్పుడు రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాయని చెప్పినా, కింద జనం అలా ఉంటారన్న గ్యారంటీ ఏంటి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనం ఆ ప్రభుత్వంలో ఉన్నాం. మనమైనా మొదలు పెడదాం. బాధ్యతాయుతంగా ఉందాం. మనం ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యర్థుల్ని కూడా అసభ్యంగా అనకూడదు. వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్దాం. ఫ్యాక్ట్స్‌తో సమాచారంతో కౌంటర్ చేద్దాం అని నిర్ణయం తీసుకుంటుంది అనుకుందాం. టీడీపీ సోషల్ మీడియా విభాగాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ కింద ఉన్న సోషల్ మీడియా టీడీపీ అభిమాన శ్రేణుల్ని ఎవరు కంట్రోల్ చేయాలి? సో, అది ప్రాక్టికల్‌గా జరుగుతుందా? అందువల్ల మరి ఇక్కడ ఇంత విస్తృతమైన, విశాలమైన సోషల్ మీడియాను నియంత్రించడంలో టెక్నాలజికల్‌గా కూడా అంత సులభం కాదు. సో, ఇట్స్ వెరీ ప్రాక్టికల్‌గా ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫికల్ట్ థింగ్. సో, ఒకటే ఏం చేయగలుగుతారంటే వాళ్ళకు ఇప్పుడు ట్విట్టర్‌లో ఎవరైనా పోస్తే ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేయమనొచ్చు. యూట్యూబ్‌లో ఉంటే యూట్యూబ్‌లో డిలీట్ చేయమనొచ్చు. అవి ఆల్రెడీ ప్లాట్‌ఫార్మ్స్ ఇప్పుడు యూట్యూబ్‌లో ఏదైనా ఇష్టమొచ్చిన వీడియో ఉంటే నువ్వు కౌంటర్ చేయొచ్చు. కంప్లెయింట్ కూడా చేయొచ్చు. టేక్ డౌన్ నోటీస్ కూడా ఇవ్వచ్చు. కానీ ప్రాక్టికల్‌గా వచ్చేవరకు ఏమవుతుందంటే ఎంతమందిని చేస్తావు? ఎన్నిటిని చేస్తావు? ఇదొక పెద్ద ఛాలెంజ్‌గా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇలాంటి చట్టాల వల్ల రాజకీయ ప్రత్యర్థులే ఎక్కువగా నలిగిపోయే, బలైపోయే అవకాశం ఉంటుందా? అంటే ఇవాళ రాజకీయ పార్టీల సభ అని చూస్తే ఆ పాసిబిలిటీ రాజకీయ ప్రత్యర్థులు నలిగిపోయిన ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళని అలాగే నలిపేశారు గనక. కానీ హ్మ్. సమస్య ఏందంటే ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌ల పైన, ఇండిపెండెంట్ విశ్లేషకుల పైన అందరినీ కూడా ఒకే గాట. మమ్మల్ని ప్రశ్నిస్తే మిమ్మల్ని ఇప్పుడు తెలుగుదేశం శైలి ఎలా ఉంది? పొరపాటున ఎవరైనా ప్రశ్నిస్తే తీసుకెళ్ళి జగన్ పేటీఎం బ్యాచ్ అనేస్తారు. హ్మ్. సోల్డ్ ఔట్ అని ఒక ముద్రేస్తారు. మరి అదే రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ ప్రశ్నిస్తే ఆయన మీద కేసులు పెట్టగలరా? ఇప్పుడు బహుశా తెలుగుదేశాన్ని ఘాటుగా విమర్శిస్తున్న వారిలో ఏబిఎన్ రాధాకృష్ణ ముందు వరుసలో ఉంటారు. ఈవెన్ ఆ భాష ఇప్పుడు పీ4 గురించే పీ4 గురించి ఆయన వాడిన పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్‌షిప్ అని. చంద్రబాబు నాయుడు చాలా పెట్ స్కీమ్. దానిపైన ఆయన వాడిన పదాలు చూస్తే భ్రష్టు పట్టింది, పట్టిస్తున్నారు, దివాలా కోర ఆలోచన, సో పిచ్చి పట్టింది అన్న పదం వాడాడు. సో చంద్రబాబు నాయుడుకు పీ4 పిచ్చి పట్టింది అని. ఈ మాట ఇంకెవరన్నా వేరే వాళ్ళుంటే కేసులు పెట్టరా? మా రాధాకృష్ణనే వాడాడు కదా ఈ పదాలన్నీ. ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు. మంత్రి నారాయణ అక్రమార్కులకు అండగా ఉన్నారు. అసలు కలెక్టర్లు ఎవరు పనిచేస్తలేడు. మంత్రులు ఎవరు పనిచేస్తలేరు. సో ఇదంతా అప్పుల మీద అప్పులు చేస్తున్నాడు చంద్రబాబు. ఇదంతా కూడా ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ కదా! ఇప్పుడు ఆయన పైన కేసుందా? ఆయనను జగన్‌కు సోల్డ్ ఔట్ అని అంటున్నారా? సో, అందువల్ల ఇది కూడా సెలెక్టివ్ అటాక్. అందరిపైన ఒకే రకంగా ఉండదు. అందువల్ల ఇప్పుడు వైసీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళు ఏమనంటే నేను సీరియస్‌గా తీసుకోను. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే బిహేవ్ చేశారు కదా! వాళ్ళేమి డిఫరెంట్‌గా లేరు కదా! వాళ్ళేం సత్య హరిశ్చంద్రుల్లాగా, శ్రీరామచంద్రుల్లాగా ఉండి ఇప్పుడు మమ్మల్ని ఇలా బాధిస్తున్నారు ఏంటి అంటే సమస్య. వాళ్ళు రావణాసురుల్లాగా వాళ్ళు కూడా ఇతర రకాలుగానే వ్యవహరించారు కదా అప్పుడు. సో, ఇప్పుడు హ్మ్. వీళ్ళు వ్యవహరిస్తున్నారు. తేడా ఏంటి? అలా రావణాసురుడిని ఎందుకంటున్నా అంటే, సో, మొట్టమొదటి ట్రోలింగ్ అప్పుడు సీతమ్మ తల్లిని అశోకవనంలో ప్రత్యేకంగా రాక్షసులను నియమించి ఆమెను సాడిస్టిక్ వేధింపులు చేశారు. సో, హ్మ్. ఇదేమి కొత్త కాదు. మన టెక్నాలజీ ఏమైందంటే దాన్ని పెంచేసింది. అందువల్ల ఇందులో ఎవరు తక్కువ తిన్నారన్నది సమస్య. మీలో మీలో తప్పు చేయని వాడు రాయి వేయండి అని ఒక సినిమా పాటను చూడండి. సో, అందువల్ల ప్రభుత్వాలు ఎప్పుడు అవకాశం ఇచ్చినా తమను ప్రశ్నించే గొంతుకల్ని నొక్కివేయాలనే చూస్తారు. తనను ప్రశ్నించే వారిని డీలెజిటిమైజ్ చేయాలి. హ్మ్. వాళ్ళను ఏదో ఒక రూపంలో వాళ్ళకున్న వాళ్ళకున్న పేరు ప్రఖ్యాతులను నాశనం చేయాలి. వాళ్ళని కూడా ప్రత్యర్థుల ఖాతాలో వేసి కొట్టాలి అని చూస్తారు. హ్మ్. రాధాకృష్ణ విషయంలో ఏమీ చేయలేని పరిస్థితి. తెలుగుదేశం శ్రేణులు బాధపడుతున్నది కూడా అదే. హ్మ్. ఇప్పుడు నాగేశ్వరరావు అంటోనైతే జగన్‌కి అమ్ముడు పోయాడు అనొచ్చు. రాధాకృష్ణని ఏమందాం? అని చెప్పి ఏమీ అనలేక ఇబ్బంది పడుతున్నాను. మింగలేక, కక్కలేక. ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికలొస్తున్నాయి. అమరావతి రైతులది రంగులక్కలే. నారాయణ అక్రమార్కులకు అండ. ఇవన్నీ పతాక శీర్షికలు. పేజ్ 1 స్టోరీస్. సో, దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. కానీ ఎవరైనా స్వతంత్రంగా ఆలోచించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కదా! ప్రతిపక్షాన్ని ఎవడు ప్రశ్నించడు కదా! ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నువ్వు వెంటనే అమ్ముడుపోయావు అని చెప్పి ముద్ర వేసి అటాక్ చేస్తున్నారు. హ్మ్. అక్కడితో ఓకే. కానీ
నీచమైన భాషలో కూడా వాడుతున్నారు, బెదిరింపులకు దిగుతున్నారు. సో, ఉమ్. ఇది అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఇదే పని చేసింది. టీడీపీ ఉన్నప్పుడు ఇదే పని చేస్తోంది. మరి దీనికి సొల్యూషన్ ఎక్కడ? అంటే ఒకవేళ వచ్చే చట్టంలో అలా తిట్టే వాళ్ళపై కూడా ఏదైనా కేసులుండే సెక్షన్స్ ఉంటాయని ఆశించవచ్చా? కే సెక్షన్ కొత్తగా సెక్షన్ ఉండేదేమున్నది. ఆల్రెడీ చర్యలు తీసుకుంటున్నారు కదా! ఉన్న చట్టాలను సో, ఇంప్లిమెంట్ చేస్తే ఆల్రెడీ సరిపోతుందనంటారు. తమకు వ్యతిరేకంగా వస్తే కేసులు పెడుతున్నారు. ఓకే. తమకు అనుకూలంగా తమ వాళ్ళే చేస్తే వదిలేస్తున్నారు. రైట్. సో, ఇది ఆల్రెడీ జరుగుతున్న తథ్యం. ఇప్పుడు మనం ఏమి ఊహాగానాలు చేయకూడదు. ఉమ్. సో, ఒక ప్రపంచవ్యాప్త గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? దేశంలో ఉన్న చట్టాలేంటి? వీటన్నిటిని పరిశీలించి ఒక రిపోర్ట్ ఇస్తారన్నారు. ఉమ్. ఆ రిపోర్ట్ ఇచ్చాక చూద్దాం. కరెక్ట్. కానీ సుప్రీం కోర్ట్ చాలా సార్లు తీర్పులు చెప్పింది. సోషల్ మీడియా పైన బ్లాంకెట్‌గా నియంత్రించాలి అంటే భారత రాజ్యాంగం అంగీకరించదు. కానీ సోషల్ మీడియాలో దుర్మార్గం మాత్రం ఉన్నమాట నిజం. ఉమ్. విశృంఖలత్వం ఉన్నమాట నిజం. అరాచకత్వం రాజ్యమేలుతున్న మాట నిజం. కరెక్ట్. వీటిని నియంత్రించాల్సిన అవసరమైతుంది. కానీ ఎవరు నియంత్రించాలి అనేది సమస్య. ఇప్పుడు న్యాయ నిర్ణేత ఎంపైర్ ఎవరుండాలి? ఈ ప్లేయరో, ఆ ప్లేయరో కానివాడు ఉండాలి. ఉమ్. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందనుకోండి. ఇండియన్ టీమ్ నుంచో, పాకిస్తాన్ టీమ్ నుంచో ఎంపైర్ ఉండరు. ఎంపైరు ఐసీసీ నుంచి ఉంటారు. న్యూట్రల్ సోర్స్ నుంచి ఉంటుంది. ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రభుత్వం ఎంపైర్‌గా ఉండగలదా? ప్రభుత్వం జడ్జిగా ఉండగలదా? ఎందుకంటే ప్రభుత్వం కూడా అక్యూజ్డే. ఉమ్. ప్రభుత్వం అంటే అధికార పార్టీ. ఉమ్. సో, అక్యూజ్ కెన్ నెవర్ బి ద జడ్జ్ కదా! కరెక్ట్. వెన్ యూ ఆర్ ఎ ప్లేయర్ యూ కాంట్ బి ఎన్ ఎంపైర్. అది సమస్య. ఉమ్. ఇప్పుడు ప్లేయర్స్ టీడీపీ లేకపోతే వైసీపీ ఒక్కటే ఈ పని చేసి టీడీపీ వారు బాధ్యతాయుతంగానే ఉంటే యెస్, నువ్వు చట్టం ప్రభుత్వం తెస్తే ఓకే. వెన్ టీడీపీ ఈజ్ ఆల్సో ఏ ప్లేయర్ ఇన్ ద గేమ్ కదా! Correct. ఎక్కువ తక్కువ అని ఎవరు కొలవాలి? ఓకే. సో, ఎవ్రీబడీ ఈజ్ ఎ ప్లేయర్. మరి అక్యూజ్ కెన్ నెవర్ బి ఎ జడ్జ్. అవును. ఇఫ్ యూ ఆర్ పార్ట్ ఆఫ్ ద టీమ్ యూ కాంట్ బి ఎన్ ఎంపైర్ కదా! ఉమ్. సమస్య ఎక్కడ వస్తుంది కదా! రైట్ అండి, మరి చూద్దాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దేశంలో ఉన్న చట్టాలను పరిశీలించిన తర్వాత ఎటువంటి రిపోర్ట్ ఇస్తారు, ఆ తర్వాత ఎటువంటి చట్టం వస్తుంది, ఆ చట్టం నిజంగా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను అణచివేసే విధంగా ఉంటుందా, లేదంటే ప్రభుత్వాలను ప్రశ్నించే వారిపైన ఉక్కుపాదం మోపే విధంగా ఉంటుందా, ఆ చట్టం ఎలా ఉంటుందో చూద్దాం.